తిలమధ్యే యదా తైలం తిలమధ్యే యదా తైలం క్షీరమధ్యే యదా గృహం పుష్పమధ్యే యదా గంధం ఫలమధ్యే యదా రసం కాష్టాగ్నివత్ ప్రకాశేన తల్లింగం యచలం ప్రభు తల్లింగం యచలం ప్రభు తిలమధ్యే యథా తైలం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. నువ్వుల యందు నూనె ఉండినట్టుగా, Just as you have the oil in till seeds, క్షీరమధ్యే యథా గృహం, పాలయందు నెయ్యి ఉండినట్టుగా, as ghee is present in milk, పుష్పమధ్యే యథా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా, just like the fragrance in a flower, ఫలమధ్యే యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా, just as you have sweet juice in a fruit, కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా, as you find the fire in wood, తల్లింగం యచలం ప్రభు తల్లింగం యచలం ప్రభు. దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు. you find God all over this universe, which is apparent and physical. ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్నా మన జీవితంలో, నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు. We can recognize the existence of the divinity all over the universe. కన్నుల యందు చూపు వచ్చినట్టుగా, Just as there's vision in our eye, చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా, just as you listen to the దేహం sound, నందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు. God manifests himself by way of awareness in human body. దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు. There's no place in this world where there's no God. కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి. The divine power is present all over the universe. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే. Creation means the manifestation of the divine. అనగా ఈశ్వర స్వరూపమే. It is the very form of God. దీని పేరే ప్రకృతి అని. The name is Prakriti or nature. ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి. Everyone born in this nature should carry the divine qualities. ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు. Man is born to express in the manifest the divine quality. విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా, Just as the seed germinates into a plant that produces the flowers with fragrance,
పువ్వులు, కొమ్మలు, కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములే. It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter. ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు. For the entire universe, God is the seed. ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్ చిత్ ఆనందం అనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భగవంతుడు. It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby. దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది. The Veda speaks about it. సత్యం బ్రూయాత్, సత్యమునే చెప్పు. Speak truth. ఇది నైతికమైనటువంటి విలువ. It's a moral value. ప్రియం బ్రూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు. The speech should be spoken in an acceptable way. ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము. It's a righteous way in human life. నబ్రూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియం కదా అని అసత్యాన్ని చెప్పకూడదు. Just as it is released, never utter a lie. సత్యమైనటువంటిది ప్రియము చేతను, ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను, ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది. The truth has got all that acceptability, attraction and bliss. కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తే. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు. Man is the combination of these three aspects: morality, righteousness and spirituality. అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు. Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct, and there's no trace of spirituality. మానవత్వమనగా ఎంతటి పవిత్రమైనదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది. In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today. ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు. Man is the very form of truth, awareness and bliss. ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడా విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు. Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon. ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కానీ ఉపదేశములు కానీ ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు. Man today is not respecting the teachings of the noble souls, elders. ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు. The teachings of the elders is sold as in a share market. ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్. This is the modern fashion of the modern man. మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది. When man is respected, the humanity is respected by and large. కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు. Today no one is respecting the teachings of elders. ఇది ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మము. This is the main quality that man should cultivate. సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతో వర్ధిల్లినటువంటి యొక్క ఈ భారతదేశమునందు, In this Bharat, where there is truth, love, forbearance, compassion and tolerance, నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం. today we find in the place of those values, you find the cruelty, the selfishness, absence of compassion all over.
ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు. There is no love anywhere. ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు. We pretend as if there is love and it's not true love at all. స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావము. It is a narrow-mindedness, narrow way of expression, full of selfishness and self-interest. ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు. Today we install the statues of noble people. విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో పూడ్చిపెడుతున్నారు. In fact, only installation of statues is taking place, but their message is buried. ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం? Why this pomp and show, the whole drama? విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము ఇది మానవునికి సహజం కాదు. It's not natural to mankind to worship the statue and forget the teaching and మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం. the true human quality lies in understanding the relationship between man to man. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పిలుపుతుందాం. We speak of the Trinity, Brahma, Vishnu, ఈ Maheshwara. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు. We cannot see anyone without a form. అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి? What is the vesture, the form of the ప్రతి Trinity? మానవుని ఎందుకు కూడా ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు. The Trinity, the Brahma, Vishnu, Maheshwara are the very three qualities, the attributes present in mankind. ఈశ్వరుడు అనగా ఎవరు? Who is Ishvara? అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది. Veda refers to Ishvara as the soul or Atma. హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది. Hridaya expresses Atma. ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపము. Hridaya is the very form of Ishvara. ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు కూడా ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే. Ishvara is present in all of the beings. అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు. Hridaya is called Ishvara. కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు. Therefore God is called Hridayeshvara. ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు. And the mind is the reflection. ఈ of- మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు. Mind stands for Vishnu. విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థము. Vishnu means that which is all pervasive. కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి. Mind is present everywhere. మనోమూలం మిథం జగత్, జగత్తంతా మనసు యొక్క మయమే. The whole universe is full of mind. ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము. The thoughts that originate of the mind speaks of Ishvara. అది ఏ వాక్కు. That is the speech faculty or talk. కనుకనే ఏతావాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వము. Therefore human quality has got these three important characteristics: the soul, the mind and the ఈ thought. మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి. Sanctifying these three is the real purity. కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు. Vishnu is not present in a మన separate మనసే place. విష్ణువు. Our mind is Vishnu. విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి. Mind which is Vishnu should be shaped in an ideal way that is steady, pure. హృదయమే దీనికి ఈశ్వరత్వము. Heart stands for Ishvara. మనం వాక్కే అనగా సంకల్పంలే, తలంపులే బ్రహ్మత్వం. That is Brahma. కనుకనే వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వము. Therefore talk signifies Brahma. కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాము? How do we worship this Brahma? శబ్ద బ్రహ్మమయీ, The sound. చరాచరమయీ, Mobile and immobile. జ్యోతిర్మయీ, వాంగ్మయీ. జ్యోతిర్మయీ, వాంగ్మయీ. The light and the thought. కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది. These three are present in every man. అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. Such a human quality is forgotten today. ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం. We are carried away by the physical, ephemeral, transient activities. ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది. This is not the activity. అంతర్భావంతో కూడినటువంటి యొక్క
ఆచరణలో అత్యవసరం. Activity with the inner feeling is most essential. భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు. Without the purity of thought of the mind, there is no use in maintaining purity in word. ఈనాడు నూతన సంవత్సరం. Today is the new year. ఈ సంవత్సరములకు పేరు ఈశ్వరనామ సంవత్సరము. This year is called Ishvara year. ఈశ్వరుడు అనగా ఏమిటి? సకలైశ్వర్య స్వరూపుడు. Ishvara has got all the forms of wealth. ఏదో కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు, ఆనందములు, సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం. We consider that new year will grant us new prosperity, new wealth. మన యొక్క మంచి చెడ్డలు కానీ, పాప పుణ్యములు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు. Good or bad, reputation or disrepute are not brought by the new year. మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది. These are all the results of our past actions. సంవత్సరమునకు భగవంతుడు అని పేరు. Year, Samvatsara, is the other name of God. అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు. God is time, time is God, Kalatmaka. కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు. We should not consider that new year is going to మనం bring good చేసినటువంటి and మంచి bad. చెడ్డల కర్మ ఫలితంలో మనకు అందిస్తుంటుండాలి. The good and bad are based on our own actions. కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కర్లేదు. We don't need to wait for the new year. నిత్యం కూడాను క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే. Every moment is new for that matter. కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు. Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead. మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణము. For our pain and pleasure, the profit and loss, year is not the cause. మన యొక్క నడతలే దీనికి మూల కారణం. Our behavior is the main cause. మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది. If you are good, you will have good results. దుర్గుణములతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది. Our bad qualities give us bad results. మంచి చెడ్డలు కేవలము కాలములో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు. We think that good and bad lie in any year, certainly not. మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి. They are with our thoughts. కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop good thoughts. సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. We should have good conduct. సద్భావములను పెంచుకోవాలి. We should develop good feelings. సత్సంగమును చేరాలి. We should be in good company. ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము. We think that India is a poor ఈ country. విలీనకానికి మూల కారణం ఏమిటి? What is the cause for this poverty? మన సోమరతనమే దీనికి మూల కారణం. Our laziness is the cause for this ఈనాటి poverty. మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి. Time is highly valuable. ఈ ఉన్న కాలం లోపల In the existing time, 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము. we are wasting 3 parts of it. 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఎంతో సద్వినియోగం చేస్తున్నాము. In a day of 24 hours, we are misusing 23 hours 55 minutes. ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. This is not the quality of a true human being. కాలమునంతా కూడా సద్వినియోగపరచాలి. The time must be used properly. అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము. That is the main quality of every అది ఏ human being. నిజమైన మానవుని విలువ. That is the true human value. కాలముని వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. If we waste time, we will be wasting all the human activity. కాలకాల ప్రబంధానాం కాలకిమ్న కరిష్యతి అని కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది. The day when you value time, you will be valued. కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి. You should be a man who should be valued because you value time. కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది. If you waste time, the time also will not దేశం యొక్క value మంచి you. చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి. The prosperity and welfare of the country depends upon the behavior of man. దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది. The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth. భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చర. సత్యమును పలకటము, ధర్మమును ఆచరించటము.
The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness. ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము. Because your heart is very embodiment of righteousness. ప్లస్ దయా హృదయ, అది నీ యొక్క ఈశ్వర స్థానము. The heart, Hridaya, Hrit plus Daya is the కనుక center of మానవుడు God. దయామయుడిగా రూపొందాలి. Man should be one of compassion. కఠినుడు కాకూడదు. He should not be stone-hearted. కనుక అందరి యందు ఉండినటువంటిది ఒకే దయ కనుకనే ఇక్కడ యూనిటీ అనేటువంటి దాన్ని మన శివరాం చెప్పాడు. Since the same compassion is uniformly present in everyone and is called unity by Shivraj Patel. శివరాజ్ పటేల్ యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు. Shivraj Patel prayed for unity. యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నాడు. It's not enough if there is purity and unity. యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది. Out of the combination of unity, purity and love, you have the ఎక్కడ ఉంది divinity. యూనిటీ? Where is unity? దేశములకు దేశము మధ్య జగడం జరుగుతుండాలి. Where is unity in this country? ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి. There's conflict between family to family. స్టేటుకు మధ్య కూడాను కేవలము ద్వేషం జరుగుతుండాలి. There's hatred between state to state. ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపు పొందుతున్నాయి జగడములు. There's so many conflicts in fights in every ఎక్కడ state. ఉంది యూనిటీ? Where is unity? మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి. There's border dispute everywhere between Maharashtra and Karnataka. కర్ణాటకం అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్లకు జగడం వస్తుండాలి. There is border dispute between Karnataka and ఒక్కొక్క Andhra. రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండినటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి ద్వేషంగా ఉంటే దేశమంతా ఎట్లా యూనిటీగా వస్తుంది? When there is hatred in these provinces, how do you expect unity in the entire country? మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే, We are all brothers. మనం అందరూ మానవ స్వరూపులమే. We are all very form of మనం ఏకత్వాన్ని పొందాలి. We should develop unity. దేశములకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి. We should bring good name to this country. అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి. We should have that united feeling. ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు. No one is the cause for ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు. No one purchased any state. సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి. All have equal right. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. There's only one spirit present in all of the ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు. When we develop such broad feelings and thoughts, కేవలం there's no conflict. స్వార్థము. Everywhere we find ఈ selfishness. స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి. It is the selfishness which is the main cause for all infights. అందరూ మానవులమే. All are human beings. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, The caste of humanity, రిలీజన్ ఆఫ్ లవ్, the religion of లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. the language of the heart. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. We should know this truth. నీ యందు పంచభూతములున్నవి, నా యందు పంచభూతములున్నవి. 5 elements are in you, so మన ఇరువురు సమానమే. both are equal. ఇంకా భేదం ఎందుకు? Then why should there be difference? మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు? Why should there be differences between man to man? ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం. This is the reason why we lost the human quality and become an animal. కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు. So we don't need to wait for a new year. మనలో సద్భావంలో ఆవిర్భవించినప్పుడు జగత్తంతా కూడా సన్మార్గంలో కనిపిస్తుంది. The day when new thoughts arise within everyone, it is a new year. ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు. Everywhere we find devotees. నిజంగా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? In fact, if they are all true devotees, why should ఈ we be fighting? భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? Where is the scope for hatred? ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి? Why should there be jealousy at all? కాదు. No. భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ళ భ్రమ. They think they are devotees, that's all they imagine. భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి. Everyone should investigate whether one has the qualities of ఈ the devotee ప్రపంచం or నుంచి, not. ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారమని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు. Everyone waits for the returns from the society. నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవ్వరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు. No one puts a question this way, what sort of a help that I can do render to the society? కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు. So we should start from this day to help the society. కానీ ఎక్కడ పోయినప్పటికీ నీ సమాజం నుంచి నాకు కావాలి. But everywhere, every time we expect from the అందులోన society, ఇప్పుడు కలి ప్రభావం చేత because the effects of 2 విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి. 2 types of diseases are ever on the rise. ధనదాహము, First for money. ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్. There in the city you find a heavy rush.
Cars moving. ఎంత చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాటపడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు. All the time he spends in business, yearning, pining for money. ధనము కావాల్సిందే, Money is necessary, కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి. but it's needed to a limited extent. మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు. Because of excess of desire, he becomes mad. ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు. Manava man becomes Danava the demon. కనుక ప్రతి మనిషి కూడాను ధనము 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 ధనం, ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుండాలి. Thirst for money has become a sort of కానీ ఈ madness. మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమూ చేయటం లేదు. Is he making proper use of money? No. తుదకు దొంగలకిత్తురో దొరలకవును. Whether it is going to be taken away by thieves or somebody else, ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు. earn money and make proper use of సమాజం it. నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజానికే ఉపయోగించు. Having received money from the society, make use of it. for అది ఏ society. మానవుని యొక్క ప్రధానమైన విలువ. That is the main human value. రెండవది అధికార దాహము. The second, the thirst for position, authority. అధికారం 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 దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి. Even if he drinks the whole Ganges, his thirst is not quenched. ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుండాలి. These two are responsible for the madness in the entire world. కనుక ప్రతి వ్యక్తి ఎందుకును ఆశ ఉండాలి. Every individual, however, ప్రతి needs, వ్యక్తి కూడాను ధనం కావాలి. every individual needs ప్రతి money. వ్యక్తి కూడాను అధికారం చెలాయించాలి. Everyone should have position తప్పు of, లేదు, No. కానీ సక్రమమైన మార్గంలో ప్రవేశించు. but it should be obtained in a proper way. నీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు. You should achieve, accomplish, appropriate the position you occupy. ప్రైమ్ మినిస్టర్కి ఎంత అధికారమో చెప్పులు కుట్టేటువంటి వారికి తన పనిలో తనకు అంత అధికారం ఉంటుండాలి. Just as the Prime Minister has got his own right, every cobbler has got his own కనుక right. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చెయ్యి. Do అంతే you, చాలు. do your నీవు duty. చిన్నవాడు, వాడు పెద్దవాడని భావించకూడదు. There is nothing like small and big. నీ పని నీకు పెద్ద, అతని పని అతనికి పెద్ద. Your job is great to you. కనుక డూ యువర్ డ్యూటీ సిన్సియర్. Do your duty sincerely. ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా నువ్వు కలిగి ఉండాలి. This sort of feeling should be there in నా everyone. పని నేను చేసుకోవాలి, I should do my work. నా పనిలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవాలి. I should see that there will be no defect at కానీ all. ఒక్కొక్క వ్యక్తి కూడాను తన యొక్క పని యొక్క శ్రద్ధను అభివృద్ధి పరుచుకున్నప్పుడు అందరు కూడా లోక సమస్త సుఖినో భవంతు. If everyone acts sincerely, without any mistake, the whole world will progress. లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాము, We say that the కానీ universe should be లోక happy. సమాచారం ఏమాత్రం విచారించడం లేదు. But we are not bothered what తన happens. లోకమే తనకు. He thinks of his own self. ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చంచలిస్తున్నాడు. Man is moving about today with a narrow feeling. కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము. This year is Ishvara year. కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వర భావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుండి అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి. As this year is named as Ishvara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united. కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి. There is divinity in every man. ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు. Everyone should feel like this. ఈశ్వరుడు నా హృదయ స్థాయి. Ishvara dwells in my ఆ heart. ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు. And the mind is ఈ nothing but మనసే thought. విష్ణువు. This mind is Vishnu. కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి. Just as you respect Lord Vishnu, you should respect your mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు. We should not allow our mind to tread on the wrong path. ప్రవేశపెట్టకూడదు. We should never use it in a mean way. ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు. Because mind is the very form of Lord Vishnu. కనుకనే మనసును విష్ణువుగా భావించాలి. Consider your mind as Vishnu. ఈ విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ. And Brahma has taken birth from the navel of Vishnu. అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు. What is that has come out of the navel of కనుకనే Vishnu? వాక్కే బ్రహ్మ. So the very speech faculty మనసే is Brahma. విష్ణువు. Mind is Vishnu. హృదయమే ఈశ్వరుడు. Heart is ఈ Ishvara. త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు. All the three Trinity are in you. ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది. When you have full conviction in such a truth, you will turn inward. ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది. To see Ishvara, you go to Kailasa. ఎక్కడుంది కైలాసము? Where is Kailasa? నీ హృదయమే కైలాసం. Your very heart is Kailasa.
ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం, మనం దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి? We go around pilgrim centers. We visit many temples. What is the use? ఈనాడు సైన్స్ కూడా అదే రీతిగా అయిపోతుండాలి. That is the situation with science. లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా? They undertake space travel to lakhs and lakhs of miles. But would you ever travel? ఈనాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము. Today, ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి? today the devotee goes around నీవు all ఆశించినటువంటి centers. దేవుడు నీ హృదయం అంతే ఉంటున్నాడు. In fact, God dwells in your heart, within you. కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో. Consider your own నీ heart. హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో. Enquire what thoughts come there. అప్పుడే నీవు సరైన మార్గంలో ప్రవేశిస్తావు. Then you can tread along the హృదయంలో path of చూస్తే path. మాలిన్యము, The heart is dirty, polluted. బయట చూస్తే మాధవనామము. Outside they chant the name of God. సరైన భక్తియే కాదు. It is not the proper procedure. మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో. Even if you don't turn outwards, turn inward and enquire. కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి. You should think of God in a sacred way. ఇవే మానవతా గుణములు. These are human values. దైవం సర్వత్రా ఉంటున్నాడు. God is everywhere. ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు. You can see Him anywhere. సహస్ర శీర్ష పురుష, ఇదంతా కూడా దైవ స్వరూపాలే. All of you are the forms of God. ఋషికేశ చిహ్నం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే. All are divine. ఋషిక ఈశ ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే. So everyone is an embodiment of God. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు. We should not harm ఎవరికి anybody. మనం మోసం చేయకూడదు. We should not deceive ఎవరిని anybody. మనసు నొప్పించకూడదు. We should not hurt anyone. నీవు నొప్పించకుండా ఉండాలి. And see that you are not hurt. కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు. And once we develop these sacred qualities, then nothing much more than this. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు, Vyasa who has composed 18 epics. కట్టగడబట్టుకు ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు? Where are those people who can go through all వీరికి these ఇంత texts? విశ్రాంతి కూడా లేదు. I have no time to read. చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది, They say we have no time to read an epic. ఏదైనా వ్రతము చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు, I have no time to do నాకు japa ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి, and busy with నాకు office బిజినెస్ work, పనులంతా ఉంటున్నాయి, business schedule. నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి. I have to study. ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు. Everyone has got his own excuse to say. ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే. It is not true. నిజంగా నీవు సత్యంగా నీవు దైవ చింతన చేయాలనుకుంటే కావలసినంత టైం ఉంటుంది అది నీకు. Truly speaking, if you want to think of God, there's a lot of ఆఫీస్ time. నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినానని చైర్ పైన కూర్చుంటాడు. He returns saying that he is tired and ఏమండి relaxes on the chair. నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బాయి నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు. If anyone says this being New Year's Day, let's go to the temple, he says, I'm పక్కా not tired. సోమరి. He's a pakka lazy man. ఆ చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకొని కూర్చుంటాడు. Is he relaxing on the easy chair? No, he watches TV. టీవీ చూడటానికి వీళ్ళు టైర్డ్ కాలేదా? Are you not tired to watch TV? లేకపోతే క్లబ్కి పోయి కార్డు ఆడటానికి టైర్డ్ కాలేదా? Are you not tired to play cards? ఇది చెప్పేటువంటి నాకు సమయం లేదని. Are they కావాల్సిన సమయం ఉంది, lot of time? సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, You are wasting time. కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. You are misusing time. కనుక ఆ వ్యర్థం చేసే దాంట్లో సార్థకంగా గావించుకోండి. And you should make proper use of అది time. నిజమైనటువంటి మానవతా విలువ. That is the true human value. కాలమును మనం పవిత్రం చేసుకోవాలి. We should sanctify డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్. Don't waste time. Time waste is life waste. Time is God. కనుక టైంను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి. We should make proper use of time. అది నిజమైన సంవత్సర స్వరూపుడు. That God is time. కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతకనక్కర్లేదు. We don't need to wait for God for a whole 1 year. క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి. Every moment you ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి. whatever you may do, it take it acceptable to God. నీ ఇంటిని నీవు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మనే. Clean your own house. Take it divine. దేవో దేవాలయ ప్రయుక్తో జీవో దేవ సనాతనః. Body is the temple. God is the indweller. దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రీలో ఉంటున్నాడు, దేవుడు అమర్నాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి? Why do you go around the places thinking that God is there మానవుని in యొక్క Tirupati and మనసు Amarnath? ఇంత సంకుచితమైపోయి ఉంటుంది. అది Human mind has become so narrow. బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమర్నాథ్కైనా ప్రయాణం చేస్తాడు,
కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు తన మనసు తిప్పటం లేదు. He goes to Badrinath and Amarnath. He doesn't go into his heart. హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైనటువంటి కాలం వ్యర్థం చేసిన వాడే. The one who cannot see God in his own heart will be wasting time by going around the pilgrim center. దైవం ఎక్కడికి బయట లేడు. God is not present. నీవే దైవము. You are God. నీ హృదయమే నీ దైవ మందిరము. Your heart is the temple of God. కనుకనే బాడీ is the temple of God. Body is the temple of God. కనుక ఇంత పవిత్రమైనటువంటి మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు. Though sacred human life is gifted to us, we are not making proper use of it. మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. We are not conducting ourselves like a human being. పశువుకైనా నియమ నిష్ఠలు ఉంటున్నాయి. At least animal has got some discipline. మానవునికి నియమము లేదు, నిష్ఠ లేదు. Man has no discipline, no కేవలం వాడి ఇష్టమే. నిష్ఠను పక్కకు చెప్పాడు. Yes, ఇష్టాన్ని ప్రవేశపెట్టాడు. He follows his own lights. ఏమిటి నీ ఇష్టము? What are your lights? తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసము నీవు ఇంత ప్రాకులాటమా? Why should you struggle for this life, which is after all temporary? సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు. Work and struggle for God. సమాజములకు సేవ చేయి. Serve society. సజీవులను నీవు పూజించు. And you worship నిర్జీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు. And you don't need to worship anyone. ఈనాటి మానవుడు నిర్జీవమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవులను గౌరవించడం లేదు. Man today is not respecting a human being. On the other hand, he worships మానవులను గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా? If you cannot respect a fellow human being, మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానములా? If you cannot help a fellow human being, then you call it yourself a devotee. మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు. దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు. God is present in a human being. కనుకనే వేదము దైవం మానుష రూపేణ అని. Therefore Veda says God takes human form. మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది. Can we say that can we do namaskar to another man? ఎవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా? Are you going to do namaskar to ఒక సమయం లోపల అశోక్ చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు. At one time Emperor Ashoka along with the minister, మధ్య మార్గంలో ఒక బుద్ధ గురువు వచ్చాడు. On the way they met a sadhu of Buddhism. ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు. Emperor Ashoka prostrated in front of the sadhu, Buddhist monk. మంత్రి చూచాడు. Minister saw this. చాలా కష్టపడ్డాడు. He felt so sad. అశోక చక్రవర్తి యొక్క శిరమును, విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టటమా? The head of the emperor just prostrated in front of that monk. చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి. The minister felt very sad. తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధులు. Being a minister, he has got narrow mind. ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి. He has no broad feelings. సమయం చూచాడు. He waited for time. ఇంటికి వెళ్ళిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు. Having returned, he said, "Oh king, I don't understand what happened." మంత్రి దేనికోసం నీకు కష్టంగా ఉంది? The king asked, "Why are you worried?" అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు. The head of that emperor Ashoka is highly valuable. అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా? Such a valuable head of the emperor cannot be there on the feet of a monk. అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు. The emperor didn't reply. నవ్వినాడు, వెనుక వెళ్ళాడు. He simply smiled and left. ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి. The emperor is waiting for the proper time. కొన్ని దినములు జరిగిన తర్వాత After a few days, మంత్రి ఇటురా అన్నాడు. and he summoned the minister. నాకు 3 శిరస్సులు కావాలి అన్నాడు. He said, "I want 3 heads." ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తానన్నాడు. He said, "What are they? I'll certainly bring." ఒకటి మేక శిరస్సు, One that of a goat, రెండవది టైగర్ శిరస్సు, that of a tiger, మూడవది మనిషి శిరస్సు. third one the head of a ఈ human. 3 తీసుకుని రా అన్నాడు. Bring the 3 heads. వెళ్ళాడు. He went. ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకకు కొట్టాడు, శిరస్సు తెచ్చాడు. He brought the head of a goat. అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని He వచ్చాడు. went to the forest, brought the head of a శ్మశానానికి tiger, వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకొచ్చాడు. and he has beheaded, brought the head of a dead body. ఈ 3 తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను. He told the king, "Here are the 3 heads brought to you as per the మంచిదే, command. ఈ 3ని రేపు మార్కెట్కి తీసుకుని అమ్ముకొని రా అన్నాడు. And this is good. Sell them out there in the market." మార్కెట్కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో కొనుక్కున్నారు. తిండిపోతున్నారుగా, కొనుక్కున్నారు. The head of a goat was immediately purchased there in the market, sold out. ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కొని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు. The head of
A tiger was also purchased కానీ ఈ because it మనిషి was tough. శిరస్సును ఎవరూ కొనలేదు. Human head was not bought by anybody. తిరిగి వెనుకకు వచ్చాడు. He returned. చక్రవర్తి గారు ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు. Oh emperor, nobody purchased the human సరే head. కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు. He said just give it free of cost. ఫ్రీ, Free, give it. నో కాస్ట్, No cost, no cost. ఇచ్చేసి రా అన్నాడు. Yes, give it to him free of cost. దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు. Nobody was prepared to receive. అప్పుడు తిరిగి వచ్చి మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం He లేదన్నాడు. said, oh emperor, though I am prepared to offer it free of cost, nobody was ready to ఈ accept. జీవం ఉండినంత వరకే ఈ శిరస్సుకు నువ్వు విలువ. The head has got the value so long ఈ there is జీవం life. పోతానే ఈ శిరస్సుకు ఆ శిరస్సు వెలనే వస్తుంది అన్నాడు. The moment life is gone, the head also loses its value. కనుకనే విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో. Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching. జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి. Make use of this head while alive. పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది? What mistake is there if you pay? దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు. And atheists criticize such a trend. ఇది కేవలం తెలివి తక్కువ పని. It is a foolish way of thinking. శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే పెద్దల పాదదర్శనమే సరైనటువంటి విలువ. We should certainly pay our respects to the feet of the noble souls. కనుక శిరస్సు అంటే ఏమిటి? What is head? శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది. It is comprehensive intelligence. దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. And this is prajnana, awareness, Brahma. ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు. Is one of spiritual awareness, prajnana. ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం. And this prajnana is there so long as ప్రాణం life. పోతానే ప్రజ్ఞానం లేదు. The moment life is gone, there's no more ఒక సమయంలో prajnana. పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది. At one time there's war between Pandavas and Kauravas. దుర్యోధన్ని కింద పడగొట్టారు. And Duryodhana fell on the జీవుడికి battlefield. పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు. Because of the conflict in the fight of the earlier times, the revenge was done. కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి. Some life is still lost. అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు. And then Bhima came, started hitting the head of Duryodhana with his leg. దుర్యోధన చెప్తున్నాడు, Duryodhana started telling భీమా Bhima, నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది. so long I'm alive, if you start నేను doing కింద that, పడినప్పుడు నీవు పాదంతో తనటం గొప్పతనమా? as I fell down on the battlefield, you నీవే are doing కాదు like this. కొన్ని నిమిషమైన తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు. Not only you, even the crows and the eagle also will hit me. ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి. While alive, we should protect our head. ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి. So long there is life, we should consider the head valuable. ఈ శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం So గావించుకోవాలి. we should bend our head in front of the elders. Follow the lead of the noble. సా అష్ట అంగము అన్నారు. This is called Sa Ashta Anga. కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి. So we should develop good thoughts and the divine feelings in our heart. Lead the divine life. కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు. So long we are alive, we have our relations. బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు. All our relations will follow to the doorstep and to the burial ground. బంధమనికి నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా. The only the refuge of the forlorn, the God's ఎక్కడికి name will వెళ్ళినప్పుడు be నీ there. వెంట జంట ఇంట కంట ఉండి కాపాడేటువంటి వాడు భగవంతుడే. Only God who will protect you is with you, above you, below you, in you, around you. కానీ బంధువులంతా ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చును. Relations will take care of you so తర్వాత long you are ఎవరు alive. కూడా చూడరు. Later nobody will be bothered. కనుక నీ ప్రాణం సత్యం కాదు, Life is not true. జీవితం శాశ్వతం కాదు. Life is not permanent. మనం చేసిన కర్మలే సత్యమైనవి శాంతమైనవి. Our actions are permanent. కనుక మనకు శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి. Therefore, the truth and peace and virtue can be attained దైవత్వానికి అత్యంత of God. సమీపులు కావాలి మనము. One should be very close to God. అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్గిగా రూపొందము. When you are near the fire, you will feel the heat, but you don't become కానీ ఆ fire. అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్గిగా మారిపోతుంది. Then once you are in the fire, the coal becomes fire automatically. కనుక మనం దైవ సన్నిధితో చేరి So we should be మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి. We should also- నీ పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు. In fact, you have got sincere devotion, you will feel yourself God. కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు. So the feeling of అది నీ human భ్రమ. is your imagination. నేను దైవము అనుకోవటమే సత్యం. The truth is to consider yourself as అహం divine. బ్రహ్మాస్మి,
Aham Brahmasmi, I am God. ప్రజ్ఞానం బ్రహ్మ, Prajnanam Brahma. అయమాత్మ బ్రహ్మ, I am Atma Brahma. తత్ త్వం అసి, Tat Tvamasi. అది నేనే. I am that. ఈ విశాలమైన ధైర్యము, సాహసము, ప్రీతి, ఈ యొక్క విశ్వాసం రావాలి. You should have that kind of courage and the valor and the conviction and full faith ఎవరైనా in those statements. అస్ట్రాలజర్ వచ్చి ఏదైనా ఇంత చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటావు. If astrologer tells you something, you will believe it. దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటూ ఉండాలి. There is some knack here. ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు, A big officer లేక went. అధికారి వెళ్ళాడు, He went there. శ్రీమంతుడు వెళ్ళాడు A rich man went. అస్ట్రాలజర్ దగ్గరికి. They consulted astrologer అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది. because there is wide publicity about his forecast. ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడాను అస్ట్రాలజర్ని తన యొక్క ప్యాలెస్ పిలిపించాడు. Because of wide publicity, even king wanted to consult astrologer. ఈ అస్ట్రాలజర్ వచ్చాడు, మంచి రాజుగారు పిలిపించారనే అహంకారము. Because he was highly egoistic since he was ఈ invited by king. అస్ట్రాలజర్స్ అందరికీ కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే. All astrologers are full of ego from top to toe. ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు. They don't have any other property other అహంకారమే than శాశ్వత ego. ప్రాపర్టీ వాళ్ళకు. Ego is their permanent property. అక్కడికి పోయేటప్పటికి When he has gone there, చూచాడు, he saw. జాతకం చూచాడు. He has gone through all that. ఈ Horoscope. గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది. He has no common sense. He could not tell what is to be told. చూచాడు, రాజా He saw the horoscope and said, "O king, మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు. your sons will die very soon." రాజుకు కోపం వచ్చింది. The king was angry. వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, Are you నా so కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు. The king felt like this. How is it this astrologer is so egoistic? And so he imprisoned him. కానీ అది నిజమే. Yes, it is. ఆ నిజమైన కూడా చెప్పవలసిన రీతిలో చెప్పాలి. Even the truth has యూ to be కెనాట్ conveyed. ఆల్వేస్ oblige, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ obligingly. Even the truth should be said in an acceptable way. You cannot always oblige. ఇంకొక అస్ట్రాలజర్ని పిలిపించాడు, He summoned another నిజమా astrologer. కాదా అని తెలుసుకోవడానికి. He wanted to verify the truth. ఆ అస్ట్రాలజర్ కొంత వినయంగా వచ్చాడు, That astrologer came in all humility. చూచాడు, He saw the horoscope. జాతకం చూచాడు. He saw the horoscope. మహారాజా O king, నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు. you will live long. దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు. He just changed it this way. మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు. You will live long. అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు. However, your children will not live that long as you live. ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుండాలి. It is a little bit చెప్పే satisfactory. మాటల లోపలనే ఉంటుండాలి మాధుర్యము. There's sweetness in our talk. మొదట వచ్చినటువంటి వాడు నీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు. ఇది ఎంత కఠినంగా ఉంటుంది చెప్పండి. First astrologer said your sons will die soon, you will live long. కనుక ఉన్న సత్యమునైన కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి. Though it's truth, it has to be conveyed in an acceptable, sweet way. మనలో దోషం ఉంటుంటాది. There is mistake. ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు, Here is a blind man. అతన్ని మనము గుడ్డివాడు నిజమే, He is blind man, it's true. ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు. We can't say, "Oh, blind man, get up." He'll feel sad. అట్టు కాకుండా Otherwise, దగ్గరికి వెళ్ళి ఓ సూరదాసు రండి అంటే ఎంత ఆనందిస్తుంటాడు. other than if you go close to him and say, "Oh, Suradas, follow me," he'll be happy. కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడాను చాలా మధురంగా ఉంటుండాలి, Our words ప్రీతికరంగా ఉంటుండాలి. should be soft. ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి. There should be love in our heart so as to speak softly and sweetly. కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు. He is only true human if he develops love. ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము. And the man without love is a dead body, corpse. కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు. So we should not be in a hurry for everything. మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదినాభివృద్ధి గావించుకోవాలి. Realize the feeling and the thought of divinity within you. కనుక ఈనాడు కొత్త సంవత్సరము, Today is a new year ఈశ్వరనామ సంవత్సరము, called Ishvara. సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము, It has got all forms of wealth. దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము. It is the one related to the divine heart. కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Let us cleanse our hearts if it has dirt, a fraction. ఎట్లా దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి? We have to re-examine ourselves. దైవ చింతన ఒకటి, We should think of God. సమాజ సేవ మరొకటి. We should serve society. ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది. With these two, we can have purity. దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం. If you win the love of God, you can achieve anything. ఎందుకంటే నీ ఎందుకు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి. Because there is love within you. ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి. Love should be spent for love. దివ్యాత్మ స్వరూపులారా,
embodiment of లోకంలో divine. అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు. Many pray to God in this world. కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు? What for they pray? లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం They pray to ప్రార్థిస్తున్నారు. God for the fulfillment of mundane, physical, worldly desire. అది కాదు సరైన జవాబు. It's not the proper thing. దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు? Why should you pray to God? ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది. Not for these ఆ things. దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను. Pray to God for the divine love, God's love. ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. The divine love is permanent. దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది. Divine love is immortal. దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది. Divine love is ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి. pray to God for that infinite divine love. ఇంకా దేవునికి రెండవ గుణము God has second attribute. ఆనందమయుడు, He is one of bliss. సచ్చిత్ ఆనంద స్వరూపుడు. He is the embodiment of bliss. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను. You pray to God so as to be blissful state. ఈ భౌతికమైన ఆనందాలు కాదు. It's not the worldly happiness. వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. Worldly happiness ఈ comes and కేవలం goes. పాసింగ్ క్లౌడ్స్. They are like passing clouds. కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి. I want the భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలి అని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు. A true devotee is the one who prays to God like this. నాకు Oh ఇది God, కావాలి, I want అది your కావాలి love. I want ప్రార్థించేవాడు your bliss. వాడు భక్తుడే కాదు. If he prays for worldly mundane things, he's వచ్చిన not a devotee. ఎట్లయినా మనకు తప్పింది కాదు. You cannot escape from the ఇవి consequences. వచ్చిన ఎంతకాలం ఉంటాయి? How long they come? ఇవి కాదు మనం కోరవలసింది. It's not the one that you should. నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి. You should aspire for that which is permanent. కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి. Devotion means భగవంతుని ఆనందాన్ని ఆశించాలి. pray for love and భగవంతుని bliss of దివ్యత్వాన్ని God. మనం ఆవిర్భవింప చేసుకోవాలి. Your divine feelings within you. మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే. When once the divinity is awakened within you, the whole universe is full of కనుక divinity. నీ జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం. Desire for the bliss and happiness of the world. కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు. Enjoy the bliss within you and share this bliss with ఈ everybody. ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది. And once you have that vision of bliss, everything నీకు would be ద్వేష blissful. నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది. When you look to the world full of hatred, everything would be కనుక నీ like that. మొట్టమొదటి మీ దృష్టిని మార్చుకోండి. First, change your vision or నీవు outlook. సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు. You don't need to change the creation. సృష్టి భగవంతుని యొక్క సృష్టియే. It's God's creation. దాన్ని ఎవరూ మార్చలేరు. No one can change. కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే. What you have to change ఏ is your దృష్టిని outlook. మార్చుకోవాలి? ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకొని ప్రేమ దృష్టి, శాంతి దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి. You should change your bad looks. You should change your wicked looks. You should change your bad అప్పుడు outlook. జగత్తంతా కూడా అదే రూపంగా రూపొందుతుంది. Then once they turn good, the whole world would నీవు turn రెడ్ ugly. గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది. And once you put on red glasses, నీవు బ్లూ the whole గ్లాసెస్ world looks వేసుకో, red. జగత్తంతా బ్లూగా కనిపిస్తుంది. If you wear blue glasses, the whole world looks blue. కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది. Then once your heart is full of love, the whole universe would become Brahman. కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి. So consider everyone as the ఎవరు divine. మనకు విరోధులు లేరు. There are no enemies for ఎవరు that. మనకు ద్వేషులు కారు. We don't need to hate anybody. అందరూ నా స్వరూపులే. All are the forms అందరూ of నా God. స్వరూపులే. All are ఆ forms of భావాన్ని God. దినదినాభివృద్ధి గావించుకోవాలి. We should develop that conviction ఎన్ని day by day. సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు. In spite of long years of devotion, we don't develop that broad feeling. విశాల హృదయమే లైఫ్. The broad feelings is the real సంకుచిత life. హృదయమే చావు. The narrow-mindedness is death. కనుకనే కాంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు, ఎక్స్పాన్షన్ లవ్ ఈజ్ లైఫ్. Contraction of love is death. Expansion of love is life. కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి. Expansion of love. ఎవరైనా ఏమని అనుకోని Let anyone think as దీన్ని this. కేర్ చేయనక్కర్లేదు. Don't be bothered. ఎందుకు మనలో దోషం లేదు. Because there is no mistake. మనం మంచి మార్గంలో పోతున్నాం. I am treading on the భయం right ఎందుకు? path. Then why should you be afraid of anybody? దీనికి భయపడనక్కర్లేదు. You don't need to fear. మనం ధైర్యంగా ఉంటుండాలి. Have all courage. ఎప్పుడు ధైర్యం వస్తుంది? When can you be మంచి courageous? పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది. When you do good deeds, you will be courageous. కనుక ప్రేమ స్వరూపులారా, So embodiments of love. మీరందరూ కూడా నువ్వు ప్రేమను పెంచుకోండి. Develop love, grow ఈ love. క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు It's కావాల్సింది. not momentary love. శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి. That love which is truth. అది ఏ శాశ్వతంగా ఉంటుంది. That is- అదే అమృతత్వము, అదే అమృతత్వము. That love is immortal. That is permanent. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 రామ